కుత్బుల్లాపూర్ గాజుల రామారంలోని 307, 329/1, 342, 348 సర్వే నంబర్లలో గల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని పలుమార్లు హైడ్రా అధికారులకు ఫిర్యాదులు రావడంతో నిన్న భారీ బందోబస్తు నడుమ అక్రమంగా ప్రభుత్వ భూమిలో వెలిసిన కట్టాలను కూల్చివేశారు. దీంతో అక్కడ 60 గజాలలో రూములు ఏర్పాటు చేసుకుని నివాసం ఉండే పేదలు రోడ్డున పడ్డారు. ఈ సందర్భంగా కూల్చివేతలు జరిగిన ప్రదేశాల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. గత ప్రభుత్వ అధికారులతో ఉన్నప్పటికీ విలువైన ప్రభుత్వ భూములను కబ్జాలకు గురవుతున్నాయని, నాయకులే కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారన్నారు. అలాంటి వాటిని వదిలి కూలీనాలు చేసుకునే పేదల ఇళ్లను కూల్చడం దుర్మార్గమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో కోట్లు కొల్లగొడుతుందని విమర్శించారు ఈటెల. కొన్నేళ్ల క్రితం ఇదే ప్రదేశంలో కంకల క్వారీలు ఉండేవని, అందులో పనిచేసే కార్మికులు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని, క్రమేణా తరం మార్పులో అవి రేకుల షెడ్లుగా నిర్మాణం చేసుకుని జీవనం సాగిస్తుంటే వాటిని కూలగొట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. 15,000 కోట్ల విలువ చేసే 300 ఎకరాల భూమిని కాపాడుకున్నామని మాట్లాడుతున్న ప్రభుత్వం ఇక్కడ 300 కుటుంబాలు ఉన్న చిన్న రూమ్లను కూల్చి రోడ్డున పడేసిందని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రోడ్డున పడ్డ బాధితులకు న్యాయం చేయాలని ఈటెల డిమాండ్ చేశారు. గాజుల రామారం ఈ ప్రాంతంలో 307, 308, 329, 342 ఈ సర్వే నంబర్లలో ఒక 300 ఎకరాల పైచిలకు ప్రభుత్వ భూమి ఉండే. తాతలు, తండ్రులు, ఇవాటి పిల్లలు ఇవన్నీ కూడా గుట్టలతో చెట్లతో మనుషులు అడుగుపెట్టే ప్రాంతం కాదు ఇది. 60 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం ఇక్కడ 5,000 రూపాయలు కూడా ఎకరం దేకటోడు ఎవరు లేడు. గా కాలంలో ఇక్కడ కంకర మిషన్లు పెట్టుకున్నారు. ఇక్కడ ఆ కంకర మిషన్లలో పనిచేయడానికి తెలంగాణ వ్యాప్తంగా ఒడ్డరులు కానీ ఇతర పేద వర్గాలు వాళ్ళ గ్రామాలను వదిలిపెట్టి వాళ్ళ పిల్లా జనం వేసుకొని ఈ పాములలో, ఈ ప్రమాదాలలో, ఈ కంకర మిషన్ల పడి చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు జీవనం గడిపి 30-40 ఏళ్ల క్రితమే ఇక్కడే బతికినోళ్ళు కాబట్టి ఇదే క్వారీల దగ్గర 60 గజాలలో వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. ఒక తరం కష్టపడితే ఆ గుడిసెలు మెల్లగా రేకుల షెడ్లుగా మారిపోయినాయి. ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుదలుచుకున్నా. రాజ్యాంగం పేదవాళ్ళకి కూడు, గుడ్డ, నీడ ఈ మూడింటిని గ్యారంటీ చేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న సంపదలో అందరి సమానంగా రాకపోయినా కనీసం పేదవాళ్ళకి కూడు అందించాలి. దాని ఫలితమే ఇవాళ రేషన్ కార్డులు. గుడ్డ అందించాలి, గూడు అందించాలి. దాని ఫలితమే ఇవాళ ఒకనాడు ఇందిరమ్మ ఇల్లు అని మీరు ఏదైతే గొప్పలు చెప్పుకున్నారో ఇల్లు. ఇక్కడ నువ్వు గూడునిచ్చేది పక్కకు పెట్టి నీ డబుల్ బెడ్రూమ్లు దేవుడరికి కానీ 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఇదే చిన్న పిల్లల్ని వేసుకొని ఈ క్వారీలు బంద్ అయిపోతే చుట్టుపక్కల ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు, కన్స్ట్రక్షన్ కంపెనీలలో పనిచేసుకునే వాళ్ళు, ఇవాళ హోటళ్లలో పనిచేసుకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళంతా కూడా పేదవాళ్ళు. ఇవాళ హైడ్రా వచ్చి ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేస్తే చెప్పకుండా చేయకుండా దొంగ దెబ్బ కొడతారో ఇవాళ వీళ్ళ మీద ఒక దేశమే దండయాత్ర చేసినట్టుగా 100 మంది పోలీసులు, 10ల సంఖ్యలో జేసీపీలు ఇవాళ కనిపిస్తే లోపలేస్తాం, చంపేస్తాం అనే పద్ధతిలో పూట పేదవాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇళ్ళన్ని కూడా కూలగొట్టింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నేను నా మనవడో నా కొడుకో ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే నేను ఎట్లా ఫీల్ అవుతానో ఇవాళ ఏ తల్లికైనా పిల్లలు పిల్లలే, ఉన్న వాళ్ళ తల్లులైనా లేని వాళ్ళ తల్లులైనా వాళ్ళ కళ్ళ ముందే గూడు చెదిరిపోయి ఆ చిన్న పిల్లల్ని వేసుకొని రాత్రంతా కూడా వర్షంలో ఉన్నారంటే వాళ్ళ దీనావస్థ ఏందో వాళ్ళకి అర్థం కావాలి. మనుషులైతే మానవత్వం ఉంటే, ప్రభుత్వం అనే సోయి ఉంటే
ఈ బాధ వాళ్ళకి అర్థమవుతుంది. రెడ్డి గారు మీరు తక్షణమే మీ హైడ్రాతో ఈ పేదల గూడును కూలగొట్టేటువంటి పద్ధతి ఆపండి. ఒకవేళ నిజంగానే ఇక్కడ ఏమైనా బ్రోకర్లు ఉంటే బ్రోకర్లను అరెస్ట్ చేయి, బ్రోకర్ల దగ్గర ఏమైనా డబ్బులు వసూలు చేస్తే రికవరీ చేయి, మాకు బాధలే కానీ పేదల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తాను. ఇప్పటికే అనేక సార్లు మేము ఎవడు ఉంటాడండి చెరువుల పక్కపొంటి బస్తీలన్నీ చెరువుల పక్కపొంటి ఎవరుంటారు, మూసినది పక్కపొంటి ఎవరుంటారు చెప్పండి, పేదవాళ్ళు అయితేనే ఉంటారు. నాకు 5,000 గజాలు పుక్కడికిస్తా అన్నా కూడా నేను మూసినది పక్కపొంటి కట్టుకోలేను. నేను 5,000 గజాలు ఇస్తా అన్నా కూడా నేను పోయి చెరువులో కట్టుకోలేను నేను. కానీ ఇలా పేదవాళ్ళు దిక్కులేక కన్న గడ్డను వదిలిపెట్టి కనిపించిన అమ్మ నాన్న వదిలిపెట్టి చిన్న పిల్లల్ని వేసుకొని పొట్టు చేత పట్టుకొని హైదరాబాద్లో ఇలా ఈ పని చేసుకొని బతకటంల మీద నీ ప్రతాపం చూపిస్తే ఏంది నీ ఇందిరమ్మ రాజ్యం, ఏంది నీ ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా నా ఇందిరమ్మ రాజ్యం? నువ్వు ఇచ్చిన 2,500 రూపాయల గురించి మాట్లాడతలేవు, నీవు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ల గురించి ఇవాళ మాట్లాడతలేవు, నువ్వు పిల్లలకు 5 లక్షల రూపాయలు ఇస్తాను విద్యానిధి కింద మాట్లాడతలేవు, కానీ గూడు చెదగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇంకొకసారి కనుక పేద జోలికి వస్తే వాళ్ళ కోపాగ్నిలో మాడి మసి అయిపోతుంది నీ ప్రభుత్వం. నీ తాత జాగిర్ కాదు ఇది, నీ నిజాం సర్కార్ కాదు. నీకు మళ్ళీ 2020లో ప్రజల దగ్గర రావాల్సిందే, దండం పెట్టవలసిందే, వాళ్ళ ఆశీర్వాదం పొందవలసిందే అనే విషయం మీరు మర్చిపోకండి. కాంగ్రెస్ పార్టీ నాయకులారా గమనించండి, మీరు గమనించండి. మీరు ఎవరి మీద కోపంతోటో పేదల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఈ గాజుల రామారంలో నేను చెప్పిన 5 బస్తీలలో కూలగొట్టబడ్డ ఇళ్ళ జాగాలో వాళ్ళకు ఒక పక్కకు, మీకు నిజాయితీ ఉంటే వాళ్ళకు ఒక పక్కకు ప్రభుత్వపరమైన ఆస్తులండి. ఇది నా జాగిరి కాదు, ఇది మీ జాగిరి కాదు కదా, ఇది ప్రభుత్వపరమైన ఆస్తులు. ప్రభుత్వపరమైన ఆస్తులు ప్రజలకు ఏమైనా అవసరాలు తీర్చాలి తప్ప ప్రజలకు ఒక బడి కట్టడానికి ఉపయోగపడాలి, ప్రజలకు ఒక హాస్పిటల్ కట్టడానికి ఉపయోగపడాలి, ప్రజలకు గూడు కట్టడానికి ఉపయోగపడాలి తప్ప ఇలా బ్రోకర్లు ఆక్రమించుకోవడానికి ఉపయోగపడదు. కాబట్టి ఇవాళ తక్షణమే వీళ్ళ 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఉంటున్న వాళ్ళకు ఇంకా హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో మీరు 4 అంతస్తుల 5 అంతస్తుల మీరు డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇచ్చే ప్రయత్నం చేయండి తప్ప మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళ కన్నీళ్ళ వాళ్ళ ఉసురులో మీరు కథమైపోతారని చెప్పి హెచ్చరిస్తాను.